సొంత రక్తం నన్ను మోసం చేసింది, కానీ నా పక్కన మాత్రం ప్రభాస్ నిలబడ్డాడు, నాకు ప్రభాస్ అండ ఉంది అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా మటుకు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కన్నప్ప సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం, ఆ కన్నప్ప సినిమాకి సంబంధించి ఏదో ఒక ఇష్యూ పరంగాకైనా దాని గురించి బయటికి న్యూస్ రావడం కావచ్చు, సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం కావచ్చు, ఇదంతా కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ కన్నప్ప సినిమాని భక్త కన్నప్ప ఒక చరిత్రని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నారని, సో అలాంటి ఒక గొప్ప సినిమా చేయడానికి ఒక ధైర్యం అనేది ఖచ్చితంగా ఉండాలని చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అప్పట్లో భక్త కన్నప్ప సినిమాని మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు చేశారు. ఆ సినిమా ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యంగా ప్రభాస్ గారిని ఆ ఒక్క పాత్ర చేయాలని చాలామంది కూడా కోరుకున్నారు. కాకపోతే ప్రభాస్ గారు అంత గొప్ప నటనకి నేను చెయ్యలేను, సో అంత ఒక ఛాన్స్ కూడా, అంటే ఒకవేళ ఛాన్స్ వచ్చినా కూడా నేను ఆ పాత్రను చెయ్యలేను, ఎందుకంటే మా పెద్దనాన్న గారు కృష్ణంరాజు గారు అంత యాక్టింగ్ నేను చెయ్యలేను, ఒకవేళ చేయకపోతే ఆయన విలువ తగ్గించినట్టు అవుతుందని చెప్పేసి ఆయన మాత్రం అలాంటి పాత్రలు చేయనని చెప్పేశారు. సో మొత్తానికి మంచు విష్ణు గారు అయితే కన్నప్ప సినిమాని ఎంచుకోవడం, అందులో వాళ్ళ ఫ్యామిలీని కంప్లీట్గా ప్రొడ్యూసింగ్ కావచ్చు అంతా వాళ్ళే చేసుకోవడం, సో అందులో ఒక గెస్ట్ రోల్గా ప్రభాస్ని చేయడం జరిగింది. సో ఎందుకోసం అంటే ఇక్కడ విష్ణుకి ప్రభాస్కి ఒక మంచి స్నేహబంధం ఉంది కాబట్టి, సో ఆయన మీద గౌరవంతో ప్రభాస్ కూడా చేస్తానని ఒప్పుకోవడం, సో మొత్తానికైతే ఒక గెస్ట్ రోల్ అయితే చేశారు. సో అందులో ఆయన క్యారెక్టర్ పేరు రుద్ర అని చెప్పేసి, నంది క్యారెక్టర్ పోషిస్తున్నారని చెప్పేసి రకరకాలుగా న్యూస్లు అయితే వచ్చాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ విష్ణు ఏం చెప్పాడంటే, నా సొంత రక్తమే నాకు మోసం చేయొచ్చు, నా సొంత రక్తమే నాకు అగెనిస్ట్గా మారొచ్చు, కానీ నా మిత్రుడు మాత్రం నా పక్కనే ఉన్నాడు, నాకు అండగా ఉంటాడు, ఈయన ఉన్నంతకాలం నాకు ఎలాంటి లోటు కూడా ఉండదనే విధంగా తను మాట్లాడడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ రీసెంట్ టైంలో మనం చూసుకుంటే మంచు ఫ్యామిలీలో ఏ విధంగా ఫైటింగ్స్ జరుగుతున్నాయి, అది కోర్టులని పోలీస్ స్టేషన్లని ఒకరి మీద ఒకరు దాడి చేస్తున్నంత రేంజ్ కూడా ఈ ఫైటింగ్స్ అనేవి వెళ్ళిపోయాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ఒక సైడ్ అండ్ మంచు మనోజ్ ఒక సైడ్ అనేది అయిపోయారు. సో రీసెంట్గా మంచు మనోజ్ కూడా ఇక్కడ ఏలూరులో జరిగిన ఒక ప్రీలీజ్ ఈవెంట్లో, భైరవం ప్రీలీజ్ ఈవెంట్లో కూడా తన ఫ్యామిలీ గురించి ఏదో కొన్ని సెటరికల్ కామెంట్స్ కూడా చేశాడు. సో దానికి దీనికి అని చాలామంది అనుకుంటున్నారు. చూద్దాం మరి ఒకవేళ కన్నప్ప సినిమా వచ్చిన తర్వాత ప్రభాస్ క్రేజ్, అంటే ప్రభాస్ కోసం సినిమాకి వెళ్తామని కూడా చాలామంది చెప్తున్నారు. కాకపోతే స్టోరీ నచ్చితే ఎవరైనా కూడా ఖచ్చితంగా సినిమా చూస్తారు. చూడాలి మరి సినిమా వచ్చినాక ఏ విధంగా ఉంటుంది ఏంటి అని.